ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ఫార్ములా ఫెయిల్. ఎందుకు అంటే దశలవారీ మద్య నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచడం ద్వారా తాగలేని పరిస్థితి కల్పిస్తాను, ఆ తర్వాత శాంత నిషేధిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు, మడమ తిప్పారు. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. చివరికి బెల్ట్ షాపులు లేదు, పర్మిట్ రూములు తీసేశారు. కానీ ఏదైతే వాక్-ఇన్ స్టోర్స్ లాంటివి పెట్టుకొచ్చారు, మరొక వైపున చూస్తే రేట్లు భారీగా ఉన్నాయి అన్నటువంటిది చంద్రబాబు నాయుడు పదే పదే తన సభల్లో చెప్పుకొచ్చింది. మీరు ఏదో కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత అంత మందు తాగుదామంటే మీకు అవకాశం లేకపోవడం ఏంటి, నాణ్యం లేనటువంటి మందు నేను వచ్చాక నాణ్యమైన మందు ఇస్తాను అందుబాటు ధరలోకి అని చెప్పారు. ఇప్పుడు డిస్టిలరీ పాలసీ ఒకటి, బెవరేజెస్ కార్పొరేషన్ సీజు లేకపోతే ఆ వ్యవహారాల పర్యవేక్షణ అదొక పక్క నడిచిపోతుంది, అదొక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ తన మద్యం ధరల తగ్గింపునికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నారు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 15 రోజుల్లోపు మద్యం ధరలు తగ్గించడం, ఆ తర్వాత మళ్ళీ పాత పద్ధతిలో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో వైన్ షాపులు నడుస్తున్నాయో దాన్ని మళ్ళీ పాత పద్ధతిలో ప్రైవేటుగా వైన్ షాపులకి అనుమతి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.